బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శాంతి. నమస్తే. ఉదయం యొక్క సమయం మన జీవితం మార్చేసే సమయం. ఇది అతిశయోక్తి కాదు. చూడండి, పొద్దున్నే లేచిన వెంటనే మనం ఒక పాట విన్నామనుకోండి, రోజంతా మనకి ఆ పాటే గుర్తొస్తూ ఉంటుంది. వద్దనుకున్నా సరే ఆ పాటనే మనం ఆలాపిస్తూ ఉంటాం. అయ్యో ఉదయాన్నే విన్నాను, రోజంతా నాకు గుర్తుంటుంది అనుకుంటున్నాం. కాబట్టి ఉదయం లేచిన వెంటనే మొదటి అరగంటలో మనం కళ్ళిలా తెరిచిన వెంటనే మొదటి అరగంటలో మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో అవి మన రోజంతటిని నిర్దేశిస్తాయి. ఇదొక పరమ సత్యం, పరమ రహస్యం కూడా. అందుకనే చూడండి, మనం పూజా పాటలన్నీ ఎప్పుడు చేస్తాం? తెల్లవారుజామున చేస్తాం, సూర్యోదయం లోపల చేస్తాం. అంతేకాని మధ్యాహ్నాలు సాయంత్రాలు చెయ్యం. సాయంత్రాలు ఏదో భజనకి వాటికి వెళ్ళొచ్చు, కానీ ఇంట్లో దీపం ఎప్పుడు వెలిగించుకుంటాం? పొద్దున్నే వెలిగించుకుంటాం, వేళ కాని వేళలో వెలిగించు. అలాగే వ్యాయామం ఇలాంటివి కూడా ఎప్పుడు చేస్తే మంచిదంటారు? ఉదయం చేస్తే మంచిదంటారు. అలాగే నేచురోపతి చేసేటువంటి వాళ్ళు కూడా రకరకాల కషాయాలు తాగుతూ ఉంటారు. అవన్నీ వాళ్ళు ఎప్పుడు తాగుతారు? పొద్దున్న తాగుతారు. ఎందుకంటే ఉదయం సమయంలో మన మనస్సు అనేటువంటిది ఫ్రెష్, చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎలాగైతే రైతు కూడా విత్తనాలు ఏం చేస్తాడు? ఒక కాపు తీసిన తర్వాత వెంటనే విత్తనాలు వేయరు, దాన్ని దున్నుతారు. ఆ మట్టినంతా దున్నుతారు, దాంట్లో వీడ్స్నంతా తీసేసి మట్టిని మళ్ళీ సారవంతంగా చేసాకే మళ్ళీ కొత్త నారు వేస్తారు. అలాగే మనం పడుకున్నప్పుడు ఏమవుతుంది? మొత్తం మైండ్ బాడీ రెండు క్లీన్ అయిపోతాయి. లేచిన వెంటనే ఇట్స్ లైక్ ఫ్రెష్ సాయిల్. ఆ సమయంలో మనం అందులో ఎలాంటి విత్తనాలను మనం వేస్తామో అవే మొలకెత్తుతాయి. కాబట్టి పొద్దున్న లెగిసిన వెంటనే మీ అభివృద్ధి కొరకు ఒక 5 మంచి శ్రేష్ఠ సంకల్పాలను మనం చేసుకుందాం. మొట్టమొదటి సంకల్పం, ఐ యామ్ వెరీ పీస్ఫుల్. అంటే నా జీవితం ఎంతో ప్రశాంతంగా ఉంది. ఉందా లేదా అన్నది వేరే విషయం, కానీ మన సంకల్పంలో మాత్రం ఏముండాలి? నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది. ఐ యామ్ వెరీ పీస్ఫుల్. రెండవది, నా సంబంధాలన్నిట్లో కూడా ఎంతో మాధుర్యత ఉంది. ఐ యామ్ వెరీ లవింగ్. మూడవది, సఫలత నా జన్మసిద్ధ అధికారం. ఐ యామ్ సక్సెస్ఫుల్. ఈ సఫలత అనేటువంటిది కేవలం చదువుకునే పిల్లల్లో కాదు, ఎందులో అన్నా సరే మనకి సఫలత కావాలి. మనం వంటే చేస్తున్నాం అనుకోండి, బాగా వంట చేయడం ఒక సఫలతే కదా. అందరూ మెచ్చుకుంటే, అబ్బా ఇవాళ నేను చేసిన వంట అందరికీ నచ్చింది అంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుంది కదా. సో సఫలత నా జన్మసిద్ధ అధికారం. నాలుగవది, నేను అందరికీ సహయోగాన్ని ఇస్తాను, అందరి సహయోగము నాకు లభిస్తుంది. ఐ గివ్ కోఆపరేషన్ అండ్ గెట్ కోఆపరేషన్. నేను అందరికీ సహయోగం ఇస్తాను. 4, నేను అందరి నుండి నేను సహయోగాన్ని నేను పొందుతాను. ఇంకా అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి 5వ సంకల్పం, ఈ రోజంతా నేను భగవంతుణ్ణి నా సహచరుడుగా పెట్టుకుంటాను. గాడ్ ఈజ్ మై కంపానియన్. చూడండి, మన పెద్దవాళ్ళు మనకు చెప్తూ ఉంటారు, బయటికి వెళ్ళే ముందు దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళాలి అంటారు. ఎందుకు అంటే, మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక్కసారైనా మనం భగవంతుని తలుచుకుని వెళ్ళినట్లయితే ఆయన తోడు మనతో తీసుకెళ్తున్నట్టు. కాబట్టి నా జీవితం చాలా ప్రశాంతంగా ఉంది, నా సంబంధాల్లో ఎంతో మాధుర్యత అనేటువంటిది ఉంది, సఫలత నా జన్మసిద్ధ అధికారం, నేను అందరికీ సహయోగం ఇస్తాను, అందరి సహయోగము నాకు లభిస్తుంది, భగవంతుడు నా సహచరుడు. ఇలా ఒక్కొక్క సంకల్పం 7 సార్లు మనం మననం చేసుకున్నట్లయితే అది మన స్మృతి పదంలో అచ్చైపోతుందన్నమాట. ఎప్పుడైతే మన స్మృతి పదంలో ఇంత మంచి సంకల్పాల బీజాలు వేస్తామో మన కర్మ కూడా దాని అనుసారంగానే ఉంటుంది. ఇది ఒక చాలా గొప్ప సీక్రెట్. మన కాళ్ళు చేతులు దానంతట అవి నడవట్లేదు కదా, మన ఆలోచనలు బట్టి కర్మేంద్రియాలు నడుస్తున్నాయి. కాబట్టి మన ఆలోచనలు ఎప్పుడైతే మనం కరెక్ట్ చేసుకుంటామో, అదే ఆధ్యాత్మికతలో ముఖ్యంగా చెప్పేదే విషయమే ఏంటంటే, మీ ఆలోచనలు కరెక్ట్గా పెట్టుకోండి, మీ సంకల్పాలను కరెక్ట్గా చేయండి. ఆటోమేటిక్గా కర్మ శ్రేష్టంగా అయిపోతుంది. బలహీనత అనేటువంటిది ఏ వ్యక్తి కన్నా శరీరంలో మొదట రాదు, మనసులో వస్తుంది. కొంతమందికి చిన్న తలనొప్పి వచ్చి కూడా ఇంట్లో వాళ్ళని అందరినీ హైరాణ పెట్టేస్తారు.
అలాగే కొంతమంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు కూడా ఏమీ కానట్టుగా వాళ్ళ జీవితంతో ముందుకెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి దౌర్బల్యం అనేటువంటిది శరీరం కన్నా ముందు ఎక్కడొస్తుంది? మనసులో వస్తుంది. కాబట్టి ఉదయం సమయం అలాగే ఇంకొక సంకల్పం చేసుకోవచ్చు, నేను పరిపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను, శారీరకంగా మానసికంగా నేను పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను, ఐఎమ్ ఫిజికల్లీ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ వెరీ హెల్దీ. ఎప్పుడైతే నేను ఈ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాననే సంకల్పాల బీజాన్ని మనం నాటుతామో అప్పుడు ఏమవుతుంది? మనలోనే ఉన్నటువంటి హీలింగ్ పవర్, ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది మేల్కుంటుంది. సో సంకల్పాల యొక్క బీజం ఎప్పుడైతే మనం కరెక్ట్గా పొద్దున నాటుతామో ఆ రోజంతా మన యొక్క కర్మలు కూడా చాలా చాలా శ్రేష్టంగా ఉంటాయి. అందుకనే ఉదయాన్నే లెగిసి ఆధ్యాత్మిక సాహిత్యం చదవడం, ఆధ్యాత్మిక విషయాలను వినడం, ఆధ్యాత్మిక చర్చాగోష్ఠి చేసుకోవడం చాలా చాలా మంచిది. చూడండి, ఒకప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో లెగవగానే ఫస్ట్ వెంకటేశ్వర సుప్రభాతం పెట్టేవారు. ప్రతి ఇంట్లో వెంకటేశ్వర సుప్రభాతం వినిపించేది. కానీ ఇప్పుడు ఉదయం లెగవగానే మనం మొబైల్ పట్టు కూర్చుంటున్నాం. అందులో ఇంకా ఏది వస్తుందో మనకు కంట్రోల్ ఉండదు. సో మార్నింగ్ మనం ఎలాంటి బీజాలు వేస్తున్నాము? నెగిటివ్ బీజాలు వేస్తున్నాం. అందుకే ఈ కాలంలో అందరికీ అసహనం పెరిగిపోయింది, ఓర్పు నశించిపోతుంది, చీటికి మాటికి కోపం వస్తుంది. ఎందుకంటే ఉదయాన్నే ఏదైతే మైండ్ చాలా ఫ్రెష్గా ఉందో దాన్ని మనం డిస్టర్బ్ చేసేలాంటి థాట్స్ దాంట్లో మనం వేస్తున్నాం. కాబట్టి మనసు అలజడి అయిపోయింది. కాబట్టి రోజంతా అలజడి మనసు వల్ల మనం చికాకు పకాకుల్లోకి వస్తూ అనవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ని లైఫ్లో కొని తెచ్చుకుంటున్నాం. శారీరక అనారోగ్యాలు కూడా అందుకే పెరుగుతున్నాయి. కాబట్టి మొట్టమొదట మనం ఆధ్యాత్మికత మనకి చేసే బెనిఫిట్ ఏంటి అంటే మన ఆలోచన పద్ధతిని, ఆలోచన విధానాన్ని ఇది మారుస్తుంది. ఇది పెద్ద సమయం కూడా ఏం పట్టదు. ఒక్కొక్క 5 సంకల్పాలు, ఒక్కొక్క సంకల్పం 7 సార్లు చేయడానికి ఎంత టైం పడుతుంది? 12 సెకండ్లు పడుతుంది అంతే కదా. 12 సెకండ్లు అంటే ఎంత త్వరగా అయిపోతుంది. ఇంకా మీరు స్లోగా చేసిన 12 నిమిషాలు. 12 నిమిషాలు ఎంత టైం పడుతుంది? అదే మనం మొబైల్ ఓపెన్ చేస్తే 12 నిమిషాలు ఏంటి 12 గంటలు కూడా మనం గడిపేసినా కూడా మనకి ఇంతేనా అనిపిస్తుంది అన్నమాట. ఈ చిన్న మార్పు మనం చేసుకున్నట్లయితే ఇది లైఫ్లో ఎంతో పెద్ద లాభాన్ని మనకి తీసుకొస్తుంది. కాబట్టి ఇలాగ ఆధ్యాత్మిక మార్గంలో నడవడం వల్ల మన జీవితాన్ని మనమే బాగుపరుచుకోవచ్చు. వీ బికమ్ అవర్ ఓన్ హీలర్స్. ఎవరో మనల్ని బాగు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మెకానిక్ ఉన్నాడు అనుకోండి, మెకానిక్ కారే పాడైతే అతను ఎవరి దగ్గరికి తీసుకెళ్ళడు కదా, తన కారుని తనే బాగు చేసుకుంటాడు. అలాగే నన్ను నేను ఎలా బాగుపరుచుకోవాలనే ఆధ్యాత్మిక జ్ఞానం మన దగ్గర ఉందనుకోండి, మనం ఇంక 10 మంది దగ్గరికి వెళ్ళక్కర్లేదు, మన లైఫ్ని మనమే మంచిగా బాగు చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇలాగ ఆధ్యాత్మికత వల్ల ఉన్న ఎన్నో లాభాలని అన్ని వయసుల వాళ్ళు ఎవరైనా కూడా తప్పకుండా పొందొచ్చు. ఇది ఇవాల్టి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.